Dear TS Samset 2025 parent candidates, so welcome to this video. I'm discussing TS previous Samset of year 2024 directly from the question papers. Chapter wise videos I'm uploading. Today's topic is limits and continuity as one short video. ఇది 2025 ఎంసెట్ కి టిఎస్ ఏపీ 2 స్టేట్ స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది గైస్ ఎంసెట్ కి. ప్రీవియస్ డైరెక్ట్గా ఎంసెట్ 2024 నుంచి చాప్టర్ వైజ్ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రమ్ దిస్ టాపిక్ 3 to 4 క్వశ్చన్స్ విల్ కమ్. చాలా టిప్స్ ట్రిక్స్ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాను గైస్. అలాగే సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టాపిక్ వైజ్ వీడియోస్ చాలా ఉన్నాయి. లిమిట్స్ కంటిన్యూటీ ఒక ప్లేలిస్ట్ ఉంది, మీకు కావలిస్తే అది కూడా చూడండి, ఎందుకంటే అది చూస్తే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ సంబంధించిన కాన్సెప్ట్ టిప్స్ ట్రిక్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాపిక్ తెలియాలంటే చాప్టర్ వైజ్ వీడియోస్ చూడండి. ఓకే, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ని ఎలా ఫేస్ చేయాలనడానికి మనము ఈ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం. ఇది బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. Okay, so without further delay, I'm going to start. Okay, I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut methods, tips and tricks. If you not yet watched my previous videos, watch them. All are available in the channel. So as a chapter-wise playlist. Okay, if you have any doubts, you want any topic and links, please put a comment. Definitely I will send the link. ఓకే, ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇప్పుడు ఫస్ట్ పేపర్లో ఒక వన్ షార్ట్ వీడియో చేస్తున్నాను గైస్. ఫస్ట్ పేపర్ 9th May 2024 షిఫ్ట్ 1లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. లిమిట్ 3 power sin x minus 2 power tan x by sin x x tends to 0. ఫస్ట్ మనం లిమిట్లో x tends to 0 అప్లై చేసి చూద్దాం. వాట్ ఈస్ ఆ 3 power sin 0, sin 0 0 అంటే 3 power 0 అంటే 1. అలాగే tan 0 కూడా 0, 2 power 0 1 అంటే 1 minus 1. న్యూమరేటర్ 1 minus 1 బై డినామినేటర్ sin 0 0 అంటే ఇది ఏ ఫామ్ వచ్చింది, 0 by 0. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్. దీనికి అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు యూజ్ దిస్ టిప్ ఈజ్ వాట్, ఎల్హెచ్ రూల్. హెల్ హాస్పిటల్ రూల్ అని ఎల్హెచ్ రూల్ అంటాం. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ హెల్ హాస్పిటల్ రూల్. హెల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. హెల్ హాస్పిటల్ రూల్ అంటే సింపుల్గా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అది ఎక్స్టెండ్స్ టు ఏ లేదా 0 ఏదన్నా దీనికి డెరివేటివ్ చేయాలి. న్యూమరేటర్లో ఎఫ్ ఫంక్షన్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై డినామినేటర్ ఎఫ్ ఫంక్షన్ జీ ఫంక్షన్ డెరివేటివ్ జీ డాష్ ఎక్స్ చేసి లిమిట్ అప్లై చేయాలి. దీన్ని ఏమంటాము, దిస్ రూల్ ఈజ్ కాల్డ్ ఎల్హెచ్ రూల్. దీన్ని ఇక్కడ అప్లై చేసి సింపుల్గా మనం ఫార్ములా ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ డెరివేటివ్ ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తున్నాం. వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఇయర్, 2 power sin x. 2 power sin x అంటే ఏ పవర్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ అంటే 2 power sin x ఇంటూ లాగ్ 2. ఓకేనా, మైనస్ సేమ్ వే 3 power sin x into log 2. వాట్ ఈస్ డెరివేటివ్, డెరివేటివ్ చేయాలి మనం. ఎఫ్ఎక్స్ డెరివేటివ్, ఎఫ్ఎస్ ఎక్స్ అంటే ఎఫ్ఎక్స్ డెరివేటివ్. ఎఫ్ఎక్స్ ఏముంది, 3 power sin x డెరివేటివ్ 3 power sin x ఇంటూ లాగ్ 3. అలాగే 2 power sin x tan x డెరివేటివ్ 2 power tan x ఇంటూ లాగ్ 2. జస్ట్ వెయిట్ మా. ఇప్పుడు ఎల్హెచ్ రూల్ మనం అప్లై చేసినప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ అప్లై చేయమన్నాను కదా, అంటే 3 power sin x డెరివేటివ్ 3 power sin x ఇంటూ లాగ్ 3 రాసి మళ్ళీ sin x డెరివేటివ్ కూడా రాయాలి గైస్. sin x డెరివేటివ్ cos x అంటే సింపుల్గా దీని డెరివేటివ్ అప్లై చేసినప్పుడు x tends to 0, 3 power sin x ఇంటూ లాగ్ 3 ఇంటూ అగైన్ sin x డెరివేటివ్ cos x. సేమ్ వే ఇందాక అది ఏడి మర్చిపోయాను ముందు స్టెప్లో, అందుకని మళ్ళీ చేస్తున్నాను. 2 power tan x డెరివేటివ్ 2 power tan x డెరివేటివ్ 2 power tan x ఇంటూ లాగ్ 2
log 2, then tan x derivative of tan x, LH rule compulsory derivatives తెలియదు, tan x derivative secant square x. ఇది f dash x న్యూమరేటర్ డెరివేటివ్, f dash x రాసా, f dash x అయిపోయింది, బై g dash x అంటే sin x డెరివేటివ్ cos x, బై sin x డెరివేటివ్ cos x. ఇప్పుడు లిమిట్ అప్లై చేసి చూద్దాం చూడండి. సో ఇండిటర్మినెంట్ అవార్డ్ అయిపోద్ది, ఇండిటర్మినెంట్ మళ్ళీ ఉంటే మళ్ళీ LH రూల్ అప్లై చేస్తాం. దేర్ ఫోర్ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం. ఏంటి x 0 sin 0 0 3 4 0 1 log 3 cos 0 1 అంటే 1 ఇంటూ log 3 ఇంటూ 1 మైనస్ లిమిట్ అప్లై చేస్తున్నాం. 2 4 tan 0 0 2 4 0 1 ఇంటూ log 2 secant 0 కూడా 1 కాబట్టి 1 ఇంటూ log 2 ఇంటూ 1 బై డినామినేటర్ ఉంది cos 0 కూడా 1 కాబట్టి ఇది 1 అయింది. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ log 3 మైనస్ log 2. log 3 మైనస్ log 2 అంటే log a మైనస్ log b తెలుసు కదా, log a బై b 3/2 బేస్ e ఉంటుంది, ఏమీ లేకపోతే బేస్ 3 e అని అర్థం. కాబట్టి log 3/2 టు ద బేస్ e అనేది మనకి ఒక ఆప్షన్ కింద ఇచ్చాడు, అది ఫోర్త్ ఆప్షన్. చూసారా, ఓన్లీ LH రూల్ అప్లై చేస్తాను అంతే. డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి గైస్ LH రూల్ కి. Look at this question. If the function f of x is cos ax minus cos 9x by x square when x is 0 not equal to 0, f of x is 16 when x is 0. x is equal to 0 then 16 and f of 0 16 ఇచ్చాడు. అంటే టూ ఫంక్షన్స్ ఉన్నాయి. f of x ఏమి ఇచ్చాడు ఇక్కడ, cos ax minus cos 9x by x square ఇచ్చాడు. when x not equal to 0 డైరెక్ట్. అదే f of x 16 ఎప్పుడు x 0 అంటే ఇండైరెక్ట్ గా x ప్లేస్ లో 0 పెడితే f of 0 16 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ గివెన్, దిస్ ఈస్ కంటిన్యూస్ at x 0. యూ హ్యావ్ టు నో ద రూల్ ఫర్ కంటిన్యూస్. సో కంటిన్యూస్ రూల్ ఈజ్ వాట్ ఈస్ కంటిన్యూస్ రూల్ at x a? I'm giving here now. fx అనే ఫంక్షన్ 0 దగ్గర కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా కంటిన్యూస్ at x 0 ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు నో at x 0. దానికి కండిషన్ అంటే లిమిట్ f of x extends to 0 ని f0 కి ఈక్వల్ చేసుకోవాలి. ఇది మనకి కంటిన్యూటీ కండిషన్, కంటిన్యూస్ కండిషన్ కంటిన్యూస్ x 0 దగ్గర అన్నాడు కాబట్టి ఇది ఈక్వల్ చేసుకోవాలి. దీనిలోంచి మనకి ఈ అన్నోన్ వాల్యూ ఏ అడిగాడు అంటే మనకి లిమిట్ f of x ప్లేస్ లో ఏం రాయాలి, cos ax minus cos 9x by x square. దాన్ని f0 అంటే 16 కి ఈక్వల్ చేసుకోవాలి, రైట్. therefore this is limit cos ax minus cos 9x by x square as x tends to 0 is equals to 16. There is a direct tip, cos ax minus cos 9x by x square x tends to 0. That is I'm giving here. There is a tip like this, limit cos ax minus cos bx by x square x tends to 0 is b square minus a square by 4, b square minus a square by 2, b square minus a square by 2. This is we are using here. Okay now, what is a b plus 9 square minus a plus a square by 2 is equals to 16. Take the cross multiplication, that is 9 9 81 minus a square is equals to 32. So a square is equals to, now a square is what, a square is equals to 81 minus 32. 81 minus 32 is 11 minus 2 9 and 7 minus 3 4 49. So a square is equal to 49 means a is equals to root 49. Root 49 is plus or minus 7. సో మనల్ని అడిగింది ఏ కదా, therefore a వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 7 వచ్చింది. ఇది ఇక్కడ మనకి కంటిన్యూట్ కండిషన్ యూజ్ చేశాను, అలాగే టిప్ కూడా యూజ్ చేశాను. సో cos ax minus cos bx square x square tends to 0, x tends to 0 is b square minus a square by 2, right. ఇప్పుడు 9th May షిఫ్ట్ 2లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, లిమిట్ 8 tan power 4 theta plus 4 tan square theta plus 5 by 3 minus 2 tan theta whole power 4
as extends to pi/2 minus pi/2 minus అన్న ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అన్న అన్ని పాజిటివ్ ఈవెన్ పవర్స్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఇండైరెక్ట్గా తీటా ఎక్స్ కాదు తీటా టెన్స్ టు pi/2 పెట్టా అనుకోండి, ఇక్కడ tan 90 అన్డిఫైన్డ్ అవుతుంది. దీన్ని సింపుల్గా యాక్చువల్ ఇక్కడ అన్డిఫైన్డ్ కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా అప్లై చేయకూడదు. tan 90 pi/2 అంటే tan 90 అన్డిఫైన్డ్ కానీ cot 90 0 కదా, అందుకని సింపుల్గా దీన్ని కాట్లోకి మార్చుకుంటున్నాను. అంటే నేను ఏం చేస్తున్నాను, కాటులో మార్చుకోవాలంటే మీకు తెలుసు న్యూమరేటర్లో ఉంది tan పవర్ 4 తీటా హైయెస్ట్ పవర్ ఉంది, అలాగే డినామినేటర్లో tan తీటా కామన్ తీసుకుంటే పవర్ 4 ఉంది కదా, అందుకని tan కామన్ తీసేసుకుంటున్నాను. ఫస్ట్ tan పవర్ 4 తీటా tan పవర్ 4 తీటా కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏముంటుంది 8 + 4 tan స్క్వేర్ తీటా tan పవర్ 4 కామన్ తీసుకున్నాం కాబట్టి tan స్క్వేర్ తీటా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది tan స్క్వేర్ ఉంది, ఒక tan పవర్ 4 తీసుకున్నాం కాబట్టి 1/tan స్క్వేర్ తీటా ప్లస్ 5/tan పవర్ 4 తీటా న్యూమరేటర్. ముందు ఫంక్షన్ సింప్లిఫికేషన్ చేస్తున్నాను గైస్. డినామినేటర్లో tan తీటా కామన్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది 3 - 3/cot తీటా 3/tan తీటా రైట్, 3/tan తీటా -2 హోల్ పవర్ 4 ఉంటుంది అంతేనా. ఇప్పుడు న్యూమరేటర్లో tan పవర్ 4 తీటా ఇంటూ 8 + 1/tan స్క్వేర్ మీన్స్ cot స్క్వేర్, దట్ ఈస్ 4 cot స్క్వేర్ తీటా ప్లస్ 5 ఇంటూ 1/tan పవర్ 4 ఈస్ cot పవర్ 4 తీటా cot పవర్ 4 తీటా బై డినామినేటర్లో మనకి tan కామన్ తీసుకొని tan విత్ పవర్ 4 tan పవర్ 4 బయటకు వస్తుంది, tan పవర్ 4 తీటా ఇంటూ, సో దిస్ బికమ్స్ 3/tan తీటా మీన్స్ 3 cot తీటా -2 = హోల్ పవర్ 4. ఇప్పుడు లిమిట్కి రెడీగా పెట్టుకుందాం, ఎక్స్టెండ్స్ టు pi/2. tan పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మనకు తెలుసు వాట్ ఈస్ అ cot pi/2 0, కాబట్టి లిమిట్ అప్లై చేస్తే 8 + 4 × 0 0 అవుతుంది, 5 × 0 కూడా 0 అవుతుంది, బై డినామినేటర్ 3 × cot 0 0 అయింది, cot 90 0 -2 హోల్ పవర్ 4 అంతేనా. సో డినామినేటర్ cot 90 0 అయింది, cot pi/2 0 కాబట్టి 3 × 0 0 -2 పవర్ 4. therefore numerator becomes numerator 8 ఉంది ఆల్రెడీ, డినామినేటర్ -2 పవర్ 4 is 16, 8/16 is 1/2. that's it, that is given as second option. just only కామన్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా అప్లికేషన్ వచ్చేస్తుంది, లేదా చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది క్వశ్చన్ రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో f(r) to r by f of x is 1 - cos 4x/x² and x is less than 0 is a when x is 0 ఈ సోన్స్ ఆఫ్ ఫంక్షన్ మన x is greater than 0. fx అనేది 3 వేస్గా డిఫైన్ చేస్తాడు, <0 అప్పుడు x <0 అంటే ఇది, అలాగే x = 0 అన్నప్పుడు ఈ x greater than 0 అన్నప్పుడు ఈ ఫంక్షన్. అయితే ఏమి ఇచ్చాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ, ఈ ఏ వాల్యూ అడిగాడు, సో దట్ f is continuous at x is 0. x కంటిన్యూస్ at x is 0 ఇది ఇలా స్ప్లిట్ చేసినప్పుడు అంటే <0 <0 ఇక్కడ <less అలా స్ప్లిట్ చేసినప్పుడు కంటిన్యూస్ కండిషన్ ఏంటో మనకి తెలియాలి. కంటిన్యూస్ at x = 0 అంటే ఇండైరెక్ట్గా లిమిట్ f of x as x tends to 0 minus is equals to limit f of x as x tends to 0 plus is equals to f of 0. f of 0 అంటే ఏంటి, ఇక్కడ f of 0 అనేది 8a ఇచ్చాడు, అంటే x tends to 0 minus అంటే మీనింగ్ ఏంటి, x 0 minus మీన్స్ x is less than, అంటే నేను ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మనకి ఈ రెండు మనకి <0 ఫంక్షను, ఇది డైరెక్ట్ టిప్ ఉంది, దాని ప్రకారం డైరెక్ట్గా ఏ వాల్యూ మనకు వస్తుంది. అందుకనే నేను లిమిట్ f of x tends to 0 minus అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ f of 0కి ఈక్వల్ తీసుకున్నాను. మీరు దీన్ని తీసుకున్నా వస్తుంది, కాకపోతే దాన్ని కాంప్లికేటెడ్ మళ్ళీ LH రూల్ అప్లై చేయవలసి వస్తుంది. ఓకేనా రైట్. సో నా టేకింగ్ లిమిట్ f of x x is what 0 minus అంటే <0 కాబట్టి ఫంక్షన్ చూస్ చేసుకోవాలి, దట్ ఈస్
1 minus cos 4x by x square as x tends to 0 is equals to what is the f0 value a ఎందుకంటే x is equal 0 దగ్గర a అన్నాడు కాబట్టి f0 వాల్యూ a ఉంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ఓకేనా సో సింపుల్గా మళ్ళీ దీన్ని మనకు 1 మైనస్ కాస్ 4x బై ఎక్స్కి మనకి లిమిట్ అప్లై చేయకుండా డైరెక్ట్గా దెర్ ఈజ్ అ టిప్ వాట్ దట్ లిమిట్ 1 minus cos ax by 1 minus cos ax by ax whole square as x tends to 0 is 1 by 2 ఇది ఈ టిప్ ఉంది మన దగ్గర ఈ టిప్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను ఏంటి 1 minus cos ax by ax whole square ఉండాలి ఇప్పుడు దాని వాల్యూ అంతా 1 by 2 ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది 4 ఉంది అంటే డినామినేట్లో 4x whole square ఉండాలి కదా 4x whole square అంటే 16x square ఉండాలి కానీ 16 లేదు కదా అందుకనే 16తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాం అంటే దిస్ బికమ్స్ లిమిట్ 1 మైనస్ కాస్ 4x బై 4x హోల్ స్క్వేర్ రాస్తున్నాను అంటే నేను ఏం చేస్తాను ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది ఒక 4 స్క్వేర్తో డివైడ్ చేస్తాను ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాను ఇంటూ 16 x tends to 0 value is a you know already said to you what is this value this limit value is a according to this tip 1 by 2 therefore what is the answer is 1 by 2 into 16 is a value that is 8 is a value అంతే చూడండి ఎంత ఈజీగా చేస్తాను ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తాను మనకి సమ్స్ వస్తాయి కదా గైస్ అది అందుకనే మీరు వీడియోస్ కంపల్సరీ కాన్సన్ట్రేషన్ అంతా టిప్స్ ట్రిక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి సో రైట్ మ్యాక్సిమం యూజ్ చేయవలసి వస్తే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయండి కొన్ని కేసెస్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి వాటి తప్పదు వాటిని అటెంప్ట్ చేయకపోవడం బెటర్ మీరు ఎగ్జామినేషన్లో ఓకేనా ఈ పేపర్లో లిమిట్ కంటిన్యూ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు గైస్ ఇప్పుడు నెక్స్ట్ పేపర్ అంటే చూద్దాం ఇప్పుడు 10th మే షిఫ్ట్ 1లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఏమి ఇచ్చాడో చూద్దాం Look at this question. If limit extends to 4, 2x square plus 3 plus 2a of x plus 3a by x cube minus 2x square minus 23x plus 60 is given as 11 by 9. ఒక లిమిట్ వాల్యూ ఇచ్చాడు ఇంకో లిమిట్ వాల్యూ అడిగాడు ఈ లిమిట్ వాల్యూలో ఏ అనే అన్నోన్ వాల్యూ ఉంది అది మనకి తెలిస్తే ఈ లిమిట్లో ఎక్స్టెండ్స్ టు ఏ ఇచ్చాడు కాబట్టి ముందు ఏని కనుక్కోవాలి ఏ కనుక్కోవాలంటే ఈ లిమిట్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఐమ్ యూజింగ్ దిస్ లిమిట్ ఓకేనా ఇందులోంచి ఏ కనుక్కోవాలి కంపల్సరీ చూడండి లిమిట్ అప్లై చేస్తున్నాను ఎక్స్టెండ్స్ టు 4 సో లిమిట్ అప్లై చేస్తే న్యూమరేటర్ ఏముంది 2x స్క్వేర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డైరెక్ట్గా లిమిట్ అప్లై చేస్తే చూపిస్తున్నాను చూడండి లిమిట్ ఫస్ట్ అప్లై చేసి చూద్దాం అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 4 పెడితే 4 స్క్వేర్ 16 2's 32 plus 4 into 3 plus 2a 4 into 3 plus 2a plus 3a by denominator చూద్దాం denominator 4 cube 64 minus 4 square 16 2's 32 minus 23 4's 4 3's 12 2 1 4 2's 8 1 9 plus 60 is given as 11 by 9. మీరు అబ్జర్వ్ చేయండి డినామినేటర్ న్యూమరేటర్ ఏముంది 32 plus 4 into 3 plus 2a plus 3a by denominator చూడండి 60 plus 60 minus 23 ఉంది ఎస్ ఇక్కడ minus 23x కాబట్టి minus 92 వస్తుంది దిస్ ఈస్ minus 92 64 plus 60 is 124 minus 32 minus 92 is also 124 అంటే డినామినేటర్ 0 అయింది 0 into 11 by 9 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 32 plus 12 plus 4 2's 8a plus 3a is equals to 0 మీకు డౌట్ రావచ్చు డినామినేటర్ 0 వచ్చింది కదా కానీ రైట్ సైడ్ ఫైనైట్ వాల్యూ ఉంది కాబట్టి
మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 0 ప్రాబ్లం పోతుంది మనకి, రైట్? ఇప్పుడు దీని నుంచి ఏ వాల్యూ కనుక్కుందాం. ఎస్, వాట్ ఈస్ ఏ వాల్యూ? 8a ప్లస్ 3a 11a, 11a ప్లస్ 44 is equals to 0. సో దీని నుంచి 11a is equals to -44, a is equals to -4 అవుతుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -4. మనకు అనుకోవాల్సింది ఏంటి? ఇంకో లిమిట్ కదా అడిగాడు. వాట్ టు ఫైండ్ అవుట్ దిస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లేస్లో -4 అంటే మనకు అనుకోవాల్సిన లిమిట్ x² ప్లస్ 9x ప్లస్ 20 బై x² మైనస్ x మైనస్ 20 as x టెన్స్ టు -4. ఇప్పుడు దీన్ని లిమిట్ అప్లై చేస్తే న్యూమరేటర్ 36 మైనస్ 36 ప్లస్ 20 అంటే న్యూమరేటర్ 0 అయింది. డినామినేటర్ చూడండి, -4² 16 మైనస్ 16 minus of minus plus 4, 16 plus 4 is 20 minus 20 0. 0 by 0 వస్తే ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు అప్లై LH రూల్. ముందు పేపర్లో డిస్కస్ చేస్తాను. LH రూల్ అప్లై చేసి డైరెక్ట్గా మనకి సొల్యూషన్ వస్తుంది. మనకి ఈ లిమిట్ అడిగింది x టెన్స్ టు ఏ ప్లేస్లో -4 పెడితే 0 by 0 వచ్చింది. ఇప్పుడు LH రూల్ అంటే x² డెరివేటివ్ 2x అంటే లిమిట్ x టెన్స్ టు -4. Now LH rule apply చేస్తే లిమిట్ x టెన్స్ టు -4, x² డెరివేటివ్ 2x ప్లస్ 9x డెరివేటివ్ 9, 2x ప్లస్ 9 న్యూమరేటర్ బై డినామినేటర్ కాన్స్టెంట్ 20 డెరివేటివ్ 0 కాబట్టి ఇది రాయలేదు. ఇంకా x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1 విత్ -1, 2x -1. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. x ప్లేస్లో ఏం పెట్టాలి? -4, 2 into -4 -8 plus 1 9 by denominator -2 into -4 -8 -1. Therefore the result is 9 minus 8 is 1. 1 by -8 -1 is -9. That is -1 by 9. -1 by 9 is given which option? It is there. Is the yes is given as fourth option, right? Now look forward next. చూసారా గైస్ కంటిన్యూస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో? కంటిన్యూస్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ అంతా ఒకటే గైస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ f of x defined as 3 stages. One is tan of a of x minus 1 by x minus 1 and x is lies between 0 to 1. And x³ minus 125 by x square minus 25 when x is lies between 1 to 4 and equals to 1 and 4. Is also b power x minus 1 by x when x is greater than 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్ అన్నాడు. కంటిన్యూస్ ఇన్ ఇట్స్ డొమైన్. డొమైన్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూస్, కామన్ వాల్యూస్ ఏం కనిపిస్తున్నాయి? కామన్ వాల్యూ 1 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది. అంటే 1 కామన్ వాల్యూ అని ఎలా చెప్తాము? x less than 1 ఉంది, x greater than 1. అలాగే 4 కామన్ వాల్యూ అని ఎలా చెప్తాము? x less than 4 అండ్ x greater than 4. కాబట్టి మనం 1 దగ్గర 4 దగ్గర కంటిన్యూస్ తీసుకుంటే మనకి ఏ బీలు వస్తాయి. ఏ బీలు వచ్చాయనుకోండి, మళ్ళీ ఏమడిగాడు? 6a ప్లస్ 9b పవర్ 4 కదా, అది. అంటే మనకి కంటిన్యూస్ x = 1 తీసుకుందాం ఫస్ట్. కంటిన్యూస్ at x = 1 అంటే ఏంటి? లిమిట్ f of x tends to 1 minus equals to లిమిట్ f of x tends to 1 plus తీసుకోవాలి. 1 మైనస్ అంటే లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 దగ్గర ఈ ఫంక్షన్ ఇచ్చాడు అంటే fx ప్లేస్లో ఇది f tan ఫంక్షన్ తీసుకోవాలి. అలాగే గ్రేటర్ దాన్ 1, x ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 1, x గ్రేటర్ దాన్ 1 కదా ఇది, అప్పుడు ఇది తీసుకోవాలి. అంటే మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే fx ప్లేస్లో tan of a of x minus 1 by x minus 1 as x tends to 1. మనం ఆల్రెడీ 1 మైనస్ అనేది ఫంక్షన్కి యూజ్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ మైనస్ అయినా వస్తుంది. రైట్ సైడ్ లిమిట్ x tends to 1. సో fx ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఇప్పుడు రైట్ సెకండ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇది x³ minus 125 by x² minus 25. So we can observe that this is in the form of tan a of x minus 1 by x. x 0 1 పెట్టాం అనుకోండి, 1 minus 1 0, tan 0 0, 0 by 0, ఇది 0 by 0 వచ్చింది. ఓకేనా? అలాగే రైట్ సైడ్ చూద్దాం. x³ x ప్లేస్లో 1 పెడితే
1 cube. 1 cube is 1 minus 125 minus 124 by minus 24. కాబట్టి రైట్ సైడ్ డిటర్మినెంట్ ఫామ్ లేదు, కానీ లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తాను. ఓన్లీ దీనికి ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తాను. రైట్ సైడ్ డైరెక్ట్గానే ఉంది లిమిట్. ఓకే, ఎల్హెచ్ రూల్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్. వాట్ ఈస్ tan డెరివేటివ్? ఎస్, secant square of a of x minus 1 into again a of x minus 1 derivative a. దీని డెరివేటివ్ a రాయాలి. by denominator x minus 1 derivative is 1. ఇది LH rule. x tends to 1. నెక్స్ట్ రైట్ సైడ్ డైరెక్ట్గా minus 124 by minus 24. సో ఇప్పుడు x tends to 1 పెడితే secant square of a 1 minus 1 0 అంటే secant 0 వచ్చింది. secant 0 1. 1 into a అనేది a. therefore a value we got it as 124 by 24. 4 cancel, 4 3s 4 3 4 3s 12 4 1s 4 4 1s 4 అలాగే 4 6 24. therefore a వాల్యూ 31/6. కాబట్టి 6a ఎంత అవుతుంది? 31 అయింది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? అట్ x = 1 తీసుకుంటే 6a 31 వచ్చింది. ఇప్పుడు x = 4 తీసుకున్నాం. అట్ x = 4 నుంచి b వాల్యూ వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అట్ x = 4 ప్లేస్లో మనం అక్కడ 1 ప్లేస్లో 4 తీసుకోవాలి. రైట్, నాట్ x = 4 ఏంటి? సేమ్ డెఫినేషన్. లిమిట్ f of x as x tends to 4 minus equals to లిమిట్ f of x tends to 4 plus. 4 మైనస్ అంటే లెస్ దాన్ 4. లెస్ దాన్ 4 దగ్గర f of x ఇలా డిఫైన్ అయింది. అలాగే x 4 ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 4 అంటే b power x minus 1 by x. 2 ఫంక్షన్స్ చూజ్ చేసేసుకుంటున్నాను. therefore లిమిట్ x cube minus 125 by x square minus 25 as x tends to 4. 4 మైనస్ ప్లేస్లో ఫంక్షన్ చూజ్ చేసుకున్నాం. మైనస్ సైన్ అవసరం లేదు. నెక్స్ట్ b power x minus 1 by x as x tends to 4. ఓకేనా? నా x tends to 4 పెడితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 4 cube is 64. 64 minus 125 by 4 square is 16. 16 minus 25. రైట్ సైడ్ చూద్దాం. x ప్లేస్లో 4 పెట్టాలి కాబట్టి ఇది b power 4. b power 4 minus 1 by 4. b power 4 minus 1 by 4. దీని నుంచి మనం b ఎలా వస్తుందో చూద్దాం. 64 minus 125 is 5 minus 4 1. 12 minus 6 6. 61 minus 61 by denominator minus 9 is equals to b power 4 minus 1 by 4. Okay, now the cross multiplication, that is 4 6 24 4 244. Right side 9b power 4 minus 9. So what is 9b power 4 here? 244 plus 9. 244 plus 9 is 253. ఇది 9b power 4. 9b power 4 ఉంది, 6a ఉంది. మనకు కావాల్సింది 6a plus 9b power 4 కదా, అంటే 31 plus 253. 31 plus 253 is 284. 284. ఇప్పుడు 10th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్, అది కంటిన్యూటీ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూస్ నుంచి. రైట్, look at this question. The real value function f of x is mod x minus a by x minus a. Given options are continuous only at x is equal to a, continuous x, discontinuous at x is greater than a, etc. given. Means we have to check at x is a, at x is equal to a, continuous or not. Okay, at x is equals to a we have to choose. At x is equals to a, just wait. At x is equals to a, you know, left-handed derivative. Limit x tends to, left-handed limit x tends to a minus mod x minus a by
x minus a result. X tends to a minus means it implies x is less than a. X is less than a means mod of x minus a is a minus of x minus a. So therefore this limit extends to a minus case what happened? Minus of x minus a by x minus a. So x tends to a minus ante left handed limit. X tends to a minus ante x is less than a. X is less than a దగ్గర mod x minus a అవుతుంది minus of x minus a according to the modulus definition. ఇప్పుడు mod of x minus a place లో x minus a పెడితే x minus a cancel. The result is minus 1. Similarly, at x is equals to a plus చూద్దాం. Limit extends to a plus. Limit extends to a plus f of x is mod of x minus a by x minus a. Extends to a plus ante enti, which implies x is greater than a. X is greater than a case mod of x minus a is a x minus a. Kabatti mod of x minus a plus x minus a pedithe x minus a by x minus a value 1. X minus a mod x minus a plus x mod. What is the left hand limit is minus 1, right hand limit is plus 1. Therefore it is a discontinuous at x is equals to a. Rendu equal levu kada kabatti so discontinuous at x is equals to continuous at x is equals to a. Rendu equal undali, equal ledu kabatti discontinuous at x is equal to a. What is the first option? Continuous at x is equal to a correct కాదు, ఎందుకంటే డిస్కంటిన్యూస్. సెకండ్ ఆప్షన్ ఏంటి? డిస్కంటిన్యూస్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఏ దగ్గర అన్నాడు అండి. డిస్కంటిన్యూస్ ఎట్ ఏ నాట్ గ్రేటర్ దాన్ ఓన్లీ ఏ. నెక్స్ట్ థర్డ్ కేసు చూద్దాం. కాన్స్టెంట్ ఫంక్షన్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఏ. కాన్స్టెంట్ ఎలా చెప్తున్నాము కాన్స్టెంట్ అనేది? సో ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఏ దగ్గర ఏమైంది? ఇది మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ 1 అయింది కదా. x is greater than a, f of x is equal 1 కదా. x is greater than a దగ్గర x greater than a అన్న x a plus అన్న ఒకటే అన్నా. అప్పుడు 1 is what? Constant function. కాబట్టి f of x constant function అయింది. ఓకే. నెక్స్ట్ what is the fourth of strictly increasing? Strictly increasing అంటే డెరివేటివ్ చెక్ చేయాలి. డెరివేటివ్ జీరోగా అవుతుంది. f of x కాన్స్టెంట్ డెరివేటివ్ జీరో అవుతుంది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఓన్లీ థర్డ్ ఆప్షన్, రైట్? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ f of x is 3x power 15 minus 5x power 10 plus 7x power 5 plus 50 cos of x minus 1, then is asking f of 1 minus h minus f of 1 by h cube plus 3h resistance to 0. ఫస్ట్ ఈ లిమిట్ ఏంటో మనం చెక్ చేద్దాం. లిమిట్ చెక్ చేసినప్పుడు లిమిట్ h tends to 0. సో f of 1 minus h minus f of 1 by 3h cube plus 3h రిజల్ట్ చెక్ చేద్దాం. h ప్లేస్లో 0 పెడితే అవుతుంది 1 minus 0 f of 1 అయింది. f of 1 minus f of 1 0. న్యూమరేటర్ 0, డినామినేటర్ h క్యూబ్ 0 plus 0 0 అయింది. 0 by 0 అంటే ఏం చేయాలి మనము? ఎస్, వీ హ్యావ్ టు యూజ్ LH రూల్. దాన్ని హాస్పిటల్ రూల్ అన్నాం. హాస్పిటల్ రూల్ అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ బై డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. h ఉంది, h tends to 0. ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫంక్షన్ ఉంది? f ఉంది. f డెరివేటివ్ f డాష్ ఆఫ్ 1 minus h ఇంటూ అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి? 1 minus h డెరివేటివ్ రాయాలి. 1 డెరివేటివ్ 0, h డెరివేటివ్ 1 విత్ మైనస్ ఉంది కాబట్టి -1. ఇది f ఆఫ్ 1 minus h డెరివేటివ్. f ఆఫ్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0. ఇది న్యూమరేటర్ జస్ట్ ఓన్లీ ఇది మాత్రమే. డినామినేటర్ ఏముంది? ఫస్ట్ టర్మ్ h క్యూబ్ డెరివేటివ్ 3h² ప్లస్ 3 into h డెరివేటివ్ 1 కాబట్టి 3 అయింది. Therefore this result is limit h tends to 0 minus of f dash of 1 minus h by 3h² plus 3. ఇప్పుడు h ప్లేస్లో మనం ఏం పెట్టాలి? 0 పెడతాం. h ప్లేస్లో 0 పెడితే
minus f dash 1 minus 0 minus f dash 1 అయింది, minus f dash 1 by denominator. h ప్లేస్లో 0 పెడితే 0 ప్లస్ 3 3 అయింది. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ మైనస్ ఎఫ్ డాష్ 1 బై 3 కావాలి. దానికోసం ఇప్పుడు మైనస్ ఎఫ్ డాష్ 1 రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి. అంటే దీని డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ తెలుసు కదా, ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటాం. సో ఎక్స్ పవర్ 15 డెరివేటివ్ 15 ఎక్స్ పవర్ 14, 15 3s 45, 45 into x power 14 minus x power 10 derivative 10 x power 9, 10 5 is 50, 50 x power 9 plus x power 5 derivative 5 x power 4, 5 7 is 35, 35 next 35 x power 4 and 50 into cos derivative minus sign అంటే minus 50 sin of x minus 1 ఇది అండి. ఇప్పుడు x ప్లేస్లో మనం ఏం పెడదాం, 1 పెడదాం, ఎందుకంటే మనకి ఎఫ్ డాష్ 1 కావాలి. ఎఫ్ డాష్ 1 x ప్లేస్లో 1 పెడతాను. x ప్లేస్లో 1 పెడితే 45 into 1 45, 45 minus 50 minus plus 35, x ప్లేస్లో 1 పెడితే sin 1 minus 1 0, sin 0 0 అయిపోతుంది. కాబట్టి దీని రిజల్ట్ ఎంత, 35 plus 45 70 80, 80 minus 50 30 వచ్చింది. అంటే ఎఫ్ డాష్ అండ్ వాల్యూ 30 వచ్చింది. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ వి వాంట్, ఈ మైనస్ ఎఫ్ డాష్ అండ్ 1 by 3 అంటే మైనస్ 30 by 3, మైనస్ 30 by 3 అంటే మైనస్ 10. ఎస్, మైనస్ 10 అనేది మనకి థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్, రైట్. ఇప్పుడు లాస్ట్ పేపర్ 11th మేలో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. లిమిట్ x tends to 3/2 4x square minus 6x of 4x square plus 6x plus 9 by cube root of 2x minus cube root 3. సో ఎక్స్ ప్లేస్లో 3/2 పెట్టారనుకోండి, అంటే దీని రిజల్ట్ ఏమవుతుంది, 4 into 3/2 whole square 9/4 minus 6 into 3/2 ఫస్ట్ బ్రాకెట్, సెకండ్ బ్రాకెట్ 4 into 3/2 whole square 9/4 plus 6 into 3/2 plus 9. ఇది న్యూమరేటర్. డినామినేటర్ ఏంటో చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 2 into 3/2 minus cube root 3. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్ ఏమొచ్చింది, 2 4 క్యాన్సిల్ అయింది, 2 3s, ఇది 0 అంటే 0/0 వచ్చింది. 0/0 వస్తే మనం ఏం చేయాలి, LH రూల్ అప్లై చేయాలి. సింప్లీ వీ కెన్ యూజ్ దిస్ మెథడ్, సింపుల్ మెథడ్. 0/0 కానీ ఇన్ఫినిటీ వస్తే ఎలాస్పర్ రూల్ అప్లై చేయాలి. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ లిమిట్స్ సెపరేట్ వీడియో చేశాను, ఎలాంటి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఉంటాయి ఎలా తీసుకోవాలనేది కంపల్సరీ. అవి మీరు చూడకపోతే చూడండి, అప్పుడు ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయి. సో LH రూల్ అంటే న్యూమరేటర్ డెరివేటివ్. ఇక్కడ యూవీ రూల్ అప్లై చేస్తాం కదా, d/dx ఆఫ్ యూవీ రూల్ అప్లై చేయాలి, ఎందుకంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్. ఏంటి ఫార్ములా, u into v dash plus v into u dash డెరివేటివ్. సో మనం LH రూల్ అప్లై చేసినప్పుడు x tends to 3/2 u is what, 4x square minus 6x into u అంటే what is u here, 4x square minus 6x into దీని డెరివేటివ్, x square డెరివేటివ్ 2x, 2 into 4 8x plus 6x డెరివేటివ్ 6, that is 8x plus 6 u v dash plus v u dash. v is what, 4x square plus 6x square plus 6x plus 9, 4x square plus 6x plus 9 into what is a 4x square minus 6x derivative, x square derivative 2x, 4 2s 8x minus 6, 8x minus 6. ఇది న్యూమరేటర్. బై డినామినేటర్, డినామినేటర్లో ఉంది క్యూబ్ రూట్ ఆఫ్ 2x పవర్ 2x, క్యూబ్ రూట్ అంటే హోల్ పవర్ 1/3 కదా. సో హోల్ పవర్ 1/3 అంటే x పవర్ 1/3, దాన్ని
2x పవర్ 1/3 కింద కూడా రాయొచ్చు. therefore x పవర్ n డెరివేటివ్ ఫార్ములా మనకు తెలుసు, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అది యూజ్ చేస్తున్నాను. n అంటే 1/3 ఇంటూ 2x పవర్ 1/3 ఇంటూ 1/3 2x పవర్ 1/3 minus 1. 1/3 minus 1 అంటే minus 2/3. x power n derivative. What is derivative of x power n? n into x power n minus 1. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏముంది? వాట్ ఈస్ నెక్స్ట్ టర్మ్? క్యూబ్ రూట్ 3. క్యూబ్ రూట్ 3 అనేది కాన్స్టెంట్, దాని డెరివేటివ్ 0. అది రాయకపోయినా పర్లేదు. నా ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. x ప్లస్లో 3/2 పెడదాం. x ప్లస్లో 3/2 పెడితే న్యూమరేటర్ అవుతుంది 4 into 9/4. 4 into 9/4 minus 6 into 3/2 అంటే టర్మ్ 0 అయిపోతుంది. అందుకనే ఇక్కడ పెట్టకపోయినా పర్లేదు. 8 into 3/2 plus 6. ఫస్ట్ టర్మ్ 0 అయిపోయింది. సెకండ్ టర్మ్ చూద్దాం. +4 into 9/4 plus 6 into 3/2 plus 9 into 8 into 3/2 minus 6 by denominator. By denominator x ప్లేస్లో 1/3 into x ప్లేస్లో 3/2 పెడితే 3/2 whole power minus 2/3. సింప్లిఫికేషన్ లిమిట్ అప్లై చేయడం. ఇది మొత్తం 0 అయిపోద్ది. ఫస్ట్ టర్మ్ 0 అయిపోద్ది కదా, ఎందుకంటే ఇక్కడ 9 2 3 9. ఇది టర్మ్ 0 అయిపోయింది. ఇది మొత్తం 0 అయిపోయింది. ఇది మొత్తం 0 అయిపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఈ ఒక్క టర్మ్ మీద కాన్సన్ట్రేషన్ పెడదాం. 4 3 9 9 9 3 9s 27 into 2 4 4 3s 12 12 minus 6 6 by denominator 2 2 cancel 1 by ఏముంది ఇక్కడ. నెక్స్ట్ సింప్లిఫికేషన్ మన ఆన్సర్ కావాలి కాబట్టి సింప్లిఫికేషన్ ఏం చేస్తున్నానో చూడండి. 1/3 into so 1/3 into 3 power 2/3 we can add 1/3 power 2/3 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. ఇక్కడ దీన్ని 2 cube we can write 27ని 3 cube రాయొచ్చు. 3 cube into 3 into 2 by denominatorలో 1/3 into 3 power 2/3 అంటే 3 into 3 power 2/3 సింప్లిఫికేషన్ 3 power 1 plus 2/3. 1 plus 2/3 అంటే 5/3 కదా. 3 power 5/3 వచ్చింది. 3 power 5/3 అది పైకి వస్తే 3 power 4 into 2 into 3 power 5/3. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. అంటే మనకు ఆన్సర్ మనము డినామినేటర్ డెరివేటివ్ చేస్తాం చూడండి. వాట్ ఈస్ డినామినేటర్? క్యూబ్ రూట్ ఆఫ్ 2x అంటే 2x పవర్ 1/3. దాని డెరివేటివ్ 1/3 into 2x పవర్ minus 2/3 రాసి అగైన్ 2x డెరివేటివ్ కూడా రాయాలి గైస్. 2x డెరివేటివ్ 2 అది మిస్ అయింది ఇందాక ముందు స్టెప్లో, అది మిస్ అయింది. వాట్ ఈస్ 2x డెరివేటివ్ 2. ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంటుంది. మిగిలిన యాజ్ ఇట్ ఈస్ బై 2 ఎక్స్ట్రా ఉంటుంది ఇంటూ 2. సో నెక్స్ట్ ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోయింది. దేర్ ఫోర్ ఇక్కడ 2 ఉండదు. దేర్ ఫోర్ ఏముంది మిగిలింది ఏంటి? 3 power 4 into 3 power 5/3. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ప్రకారము 3 power 4 plus 5/3. సో 3 power 4 plus 4 3 12 plus 5/3. 12 plus 5 అంటే 17/3. 17/3 అంటే క్యూబ్ రూట్ 3 power 17 రాయొచ్చు కదా. 3 power 17/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 power 17 అలా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ మనం అలా సింప్లిఫికేషన్ చేసి ఆప్షన్ చెక్ చేయాలి. ఎస్, ఆప్షన్ అదే ఫార్ములాలో ఉంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్. ఇక్కడ కూడా LH రూల్ యూజ్ చేస్తాము.
0/0 ఫామ్ వచ్చింది కాబట్టి. Look at this question. If the real valued function f of x is 4 power x minus 1 whole power 4 of cot of x log x, x log 4 by sin of x log 4 of log of 1 plus x square log 4 when x is not equal to 0 is a k when x is 0. అంటే f0 value k ఇచ్చాడు. is what continuous at x is 0 then e power k. Continuous at x is 0 అంటే మనకి ఇక్కడ ఏ డెఫినేషన్ ఇచ్చాలి, లిమిట్ f of x కంటిన్యూస్ x is 0, కంటిన్యూస్ x is equal 0 అన్నాడు కాబట్టి లిమిట్ f of x x tends to 0 is equals to f0కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? సో వాట్ ఈస్ లిమిట్ f of x హియర్? f of x అనేది మన దగ్గరే ఉంది, లిమిట్ x tends to 0 4 power x ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం 1 whole power 4 cot of x log 4 by sin of x log 4 into log of 1 plus x square log 4. ఓకే, దీని వాల్యూ దేనికి ఈక్వల్ చేయాలి? f of 0 అంటే kకి ఈక్వల్ చేయాలి. తర్వాత దాని నుంచి ఈ పవర్ k వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు k. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి గైస్, మామూలుగా ఇప్పటివరకు మనం చాలా క్వశ్చన్స్ చెప్పుకున్నాము 0/0 చేస్తే వస్తే LH రూల్ అప్లై చేయమని. కానీ ఒక్కోసారి LH రూల్ అప్లై చేయడం వల్ల లెంగ్దీ అవుతుంది గైస్. ఇది 0/0 వస్తుంది కానీ LH రూల్ అప్లై చేయని అవసరం లేదు. దీనికి స్టాండర్డ్ లిమిట్స్ ఉన్నాయి, దాన్ని ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఇక్కడ 3 types ఆఫ్ ఫార్ములాస్ మనము ఆల్రెడీ మీకు ఐపీలో తెలిసిన ఫార్ములాస్. వన్ ఈజ్ లిమిట్ x tends to 0 a power x minus 1 by a power x minus 1 by x log a to the base e రాస్తాం. అలాగే లిమిట్ sin x by x as x tends to 0, అదే మాదిరిగా లిమిట్ sin x by x x tends to 0, అదే మాదిరిగా లిమిట్ x tends to 0 log of 1 plus x by x. ఈ వాల్యూస్ అన్నీ 1 వస్తాయి గైస్. ఇది ఒక్క ఫార్ములాస్ మీరు గుర్తు చేసుకుంటే చాలు, మీ ఐపీలో ఉన్నవే. అవి ఇక్కడ ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే a power x minus 1 by x, ఇక్కడ ఏ పవర్ బదులు 4 power x minus 1 by x లేదు, అంటే ఒక xతో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఈ కాట్ ఏం చేస్తాను 1 by రాస్తే tan అయిపోతుంది. అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఇది సైన్ 2 సార్లు రాసాను, లిమిట్ tan కూడా tan x by x, ఇది ట్యాన్లో మార్చుకుంటాను. అలాగే సైన్ ఆల్రెడీ ఉంది, log 1 plus x. ఇప్పుడు ఈ ఫార్ములా రావాలంటే ఇక్కడ x మిస్ అయింది, దీంట్లో x log x మిస్ అయింది, ఇక్కడ కూడా x log x మిస్ అయింది, ఇక్కడ x square log x మిస్ అయింది. అంటే ఈ ఫార్ములా యూజ్ చేయడం, అవన్నీ మనం ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, డివైడ్ అండ్ మల్టిప్లై బై x, దీన్ని 1/10లోకి మారుస్తున్నాను, x log x. నెక్స్ట్ లిమిట్, ఇదంతా k రిజల్ట్, k ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 4 power x minus 1 by x divide and multiply with x whole power 4 ఉంది. నెక్స్ట్ అది కాట్ని ట్యాన్లో రాసేస్తాను, సైన్ ఉంది, సైన్ ఆఫ్ x log 4. వాట్ ఈస్ వీ వాంట్? డివైడ్ అండ్ మల్టిప్లై బై x log 4 sin x by x ఫార్ములా x log 4. అలాగే ట్యాన్ రాసాను కదా, ట్యాన్ ఆఫ్ x log 4 ఇచ్చాడు బై x log 4 ఇంటూ x log 4. ఇంకేముంది? నెక్స్ట్ ఈ కాట్ ఇన్ tan లో ఇది log 1 plus x square log 4 by x square log 4తో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. ఒక్క అడ్జస్ట్మెంట్ చేస్తే చాలు. ఇంటూ ఇదంతా డినామినేటర్ log of 1 plus
x square log 4 by x square log 4 into x square log 4. ఓకేనా? ఇది మొత్తం డివైడెడ్ బై ఈ లిమిట్. వాట్ ఈస్ దిస్ వాల్యూ? దిస్ వాల్యూ లాగ్ ఏ బదులు లాగ్ 4 ఉంది. లాగ్ 4 ఇంటూ ఎక్స్ అంటే లాగ్ 4 హోల్స్ పవర్ 4 అవుతుంది, ఎక్స్ పవర్ 4 అయింది. డినామినేటర్ చూద్దాం. లిమిట్ అప్లై చేసేస్తున్నాను గైస్. ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ మైనస్ 1/x అంటే లాగ్ ఏ కదా, లాగ్ ఏ బదులు లాగ్ 4 బేస్ సి రాయండి. అలాగే ఎక్స్ పవర్ 4 ఉంది, ఇది వాల్యూ 1 ఇంటూ ఎక్స్ లాగ్ 4 అంటే ఎక్స్ లాగ్, ఈ వాల్యూ 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ ట్యాన్ వాల్యూ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ లాగర్థం అది కూడా 1 అయింది. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? ఎక్స్ లాగ్ 4 ఇంటూ ఎక్స్ లాగ్ 4 ఇంటూ ఎక్స్ లాగ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ లాగ్ 4, ఎక్స్ లాగ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ లాగ్ 4. అంతేనా? దీని లిమిట్ చూడండి. ఫైనల్ రిజల్ట్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 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 పవర్ 4 అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? లాగ్ 4 హోల్ పవర్ 4 బై డినామినేటర్ లాగ్ 4 లాగ్ 4 లాగ్ 4 అంటే లాగ్ 4 హోల్ క్యూబ్ అయింది. ఇప్పుడు ఒక లాగ్ 4 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ 4 ఉంటుంది. లాగ్ 4 ఇంటూ టు ద బేస్ సి కదా, అంటే కే వాల్యూ లాగ్ 4 టు ద బేస్ సి వచ్చింది. మీకు లాగర్థం ప్రాపర్టీ ప్రకారము వాట్ ఇస్ ఈ పవర్ కే? ఈ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఈ పవర్ కేని 4 కింద తీసుకుంటాం. మళ్ళీ అడిగింది ఈ పవర్ 4 కదా, ఈజ్ ఆస్కింగ్ ఈ పవర్ కే అడిగాడు. ఈ పవర్ కే వాల్యూ మనకి 4 వచ్చింది, అది సెకండ్ ఆప్షన్. క్లియర్? రైట్. ఎస్, దీస్ ఆర్ ద various questions from the TS previous sum set of year 2024 on the topic what I said, continuity, limits and continuity. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చేస్తాము with amazing shortcut methods. If you like this video, please share to your friends. I will conclude this video here. I'll come with other topic in new video. Till then, have a great time. Take care. Bye bye.